తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు జంగు సైరన్ మోగించారు. విద్యుత్ సౌదలో భారీ ఎత్తున దాదాపు 10,000 మంది విద్యుత్ ఉద్యోగులు ఇక్కడ భారీగా ధర్నాకైతే కూర్చోవడం జరిగింది. అసలు ఏం జరుగుతా ఉందో అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా జేఏసీ చైర్మన్ సాయిబాబా ఉన్నారు. సార్, ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఇప్పటికే మీకు చాలా వరకు అన్ని చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఏం తక్కువ కనబడతా ఉన్నాయి మీకు? ఈరోజు చెలో విద్యుత్ సౌధ నిరసన ధర్నా కార్యక్రమానికి మన పెద్ద సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొనడం ఇలా కార్మికులు ఆందోళన చెంది ఈ యొక్క మేమిచ్చే డిమాండ్ల మీద మేనేజ్మెంట్ ఎటువంటి స్పందించకపోవడం మరి చాలా బాధాకరం. అందుకొరకు ఆందోళన చేయడానికి మా యొక్క కార్మికుల నుంచి నిరసన కార్యక్రమం ఈరోజు ఆందోళన చేపట్టడం జరిగింది. దానికి పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు. యాజమాన్యానికి దాదాపు ఒక సంవత్సరం నుంచి పెండింగ్ డిమాండ్ల మీద మేము డిమాండ్ చేసుకుంటూ వచ్చినా వాళ్ళ పెడిచేవిని పెడుతుంది ఈ యొక్క యాజమాన్యం. ప్రభుత్వ దృష్టి కూడా మళ్ళీ పీఆర్సీ కమిటీ చేయాలని చెప్పి గౌరవ డిప్యూటీ సీఎం గారు దృష్టి తీసుకుపోయినా మన వారుగా ఎండార్స్మెంట్ చేసి ట్రాన్స్కో సీఎం చేసినా ఇంతవరకు పీఆర్సీ కమిటీ చేయకపోవడం బాధాకరం. మరి అలాగే ఈ డిమాండ్లు ఏవైతే ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నావో వైటీపీఎస్ ఏదైతే అవుట్సోర్సింగ్ టెండర్ విధానం కానీ రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది జన్కోకు. మరి అలాగే ఏపీఎస్సీ రూల్స్ ఆర్డినెన్స్ కూడా వర్తింపజేయాలి. అన్మ్యాన్డ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆర్డినెన్స్గా అబ్జార్ప్షన్ చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 14 డిమాండ్ల మీద ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో భాగంగా 2011 జేఎల్ఎంలు ఏవైతే ఉన్నో వాళ్ళకు ఏరియాస్ ఇవ్వాలి. మళ్ళీ ఏదైతే అనంతపురం కర్నూలు ఈ సిపిటీస్ నుంచి డివైడ్ అయ్యి మళ్ళీ ఎక్కడైతే ఏరియాస్తో సహా వాళ్ళంతా రెగ్యులేట్ చేసింది. కానీ ఇక్కడ ఈ సెక్టార్లో 2011 సంబంధించిన వాళ్ళకు మరి ఇంతవరకు కూడా ఆ ఏరియాస్ కానీ ఆ రెగ్యులైజ్ కానీ కాలేదు. 2011 బ్యాచ్ జేఎల్ఎంలకు వీళ్ళ దాదాపు రిక్రూట్మెంట్ కూడా దాదాపు 10,000 పోస్టులు ఇవాళ వేకెన్సీ ఉన్నాయి ఈ సంస్థలో. మరి అవి కూడా రిక్రూట్మెంట్ చేయకపోవడం, పనిభారం పెరిగి ఈరోజు అంగవైకల్యం చేసి ఇవాళ మానసిక రోగాలకు ఇవాళ గురవుతున్నారు ఇవాళ కార్మికులు, ఉద్యోగులు, ఇంజనీర్లు. ఇక్కడ మరి ఈ సంస్థకు మేము ఎంతో వెలుగునిచ్చే ఈ సంస్థలో మరి ఆహర్నిశలు కష్టపడే మా డిమాండ్లు నెరవేర్చుకోకపోవడం బాధాకరం. ఈరోజు ఈ యొక్క సంస్థలో నిరసన ఏర్పడిన కారణం మొత్తం పూర్తిగా యాజమాన్య బాధ్యతగా మనం తీసుకొని ఇలా ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చెప్పడానికి స్వయంగా వాళ్ళు అంతా కార్మికులు కానీ, ఇంజనీర్లు కానీ, ఆర్టిజన్స్ కానీ పెద్ద సంఖ్యలో పాల్గొని ఇవాళ నిరసన కార్యక్రమానికి పాల్గొనడానికి ముందుకొచ్చిండ్రు. మీ ద్వారా మీరు చూస్తున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వం చెల్లించి ముందుకొచ్చి చర్చల ద్వారా జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రశాంతమైన వాతావరణంలో చర్చ జరిపి మా డిమాండ్ నెరవేరుస్తారని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. ప్రధానంగా ప్రైవేట్ పరం చేస్తారనేటువంటి కొన్ని ప్లకార్డులు కూడా కనబడతా ఉన్నాయి. అట్లాంటి ఆలోచన ఏమైనా ప్రభుత్వం చేస్తుందని అనుకోవచ్చా? వేరే రాష్ట్రాలలో జరుగుతూ ఉంది కదా ఆల్రెడీ. ప్రైవేటీకరణకు కొంత అడుగులు ముందుకేస్తున్నామట. వాస్తవం ఇలా వైటీపీఎస్లో టెండర్ ప్రక్రియ అంటే జనరల్గా ఏదంటే లోకల్ వర్కర్స్ని పెట్టి కొంత లేబర్ వర్కర్ని పెట్టేది. ఇప్పుడు 3 సంవత్సరాల టెండర్ పెట్టి టోటల్గా వైటీపీఎస్ కానీ తదనుగుణంగా మిగతా జెన్కో యూనిట్స్ అన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేసే దిశలో ప్రభుత్వం అడిగేస్తుంది. కాకపోతే మాకు చెప్పేది ఏంటంటే ఇది కాంట్రాక్ట్ సిస్టమే, ప్రైవేటీకరణ కాదంటున్నది. కానీ కాంట్రాక్ట్ సిస్టమ్ ముసుగులో అది ప్రైవేటీకరణకు దారి తీస్తుందని మేము అందరం కూడా భావిస్తున్నాం. ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంది. అదేవిధంగా ఇలా విద్యుత్ సంస్థ లోపల వేలాది మంది కార్మికులు ఇలా ధర్నాకు రావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందో ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చర్చలకు పిలిస్తే మరి విద్యుత్ ఉద్యోగుల లోపల అనిశ్చిత అనేది తొలగిపోతుంది. మరి కేవలం చర్చలు విలువకపోవడమే ఈరోజు కార్మికుల లోపల ఈ ఆందోళన ఉంది. ముఖ్యంగా మాకు 2024 నుంచి కొత్త పీఆర్సీ రావాలి. దానికి కేవలం కమిటీ వేయమంటే కమిటీ కూడా కాలయాపన చేయడం, కమిటీకి ఖర్చు అయితే కాదు. మరి కమిటీ వేస్తే విద్యుత్ ఉద్యోగుల సంఘాలన్నీ కూడా ఆ కమిటీకి నివేదిస్తాయి. తద్వారా కమిటీ రిపోర్ట్ ఏమొస్తుందనేది సెకండరీ. మరి కమిటీ వేయకుండా కాలయాపన చేయడం, అదేవిధంగా కింది స్థాయిలో ఉద్యోగాలు నింపకపోవడం, ఆర్టిజన్లు 10 రోజులు సమ్మె చేస్తే వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించకపోవడం, ఇలా ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్ ఉండాలంటున్నాం. మరి దేశంలో ఎక్కడైనా ఒకే సంస్థలో ఒకటే సర్వీస్ రూల్ ఉంటాయి. మరి భిన్నమైన సర్వీస్ రూల్ ఇలా ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీలో ఉన్నాయి. మరి ఇది కూడా చేయాలని చెప్తున్నాం. అదేవిధంగా అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ ఫీల్డ్లో పనిచేసే కార్మికులు ఎస్పీటీసీలో రెగ్యులర్ అయ్యారు, ఎన్పీటీసీలో కాలే. సుమారు 1600 మంది ఇప్పటికే 200 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఇనిషియల్ స్థాయి రిక్రూట్మెంట్ చేయమంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో విద్యుత్తును అందించాలి ఈ తెలంగాణ రాష్ట్రానికి అంటే నెట్వర్క్ డెవలప్ చేయాలి. మరి నెట్వర్క్ మీద ఈ 3 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పవర్ కట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మరి నెట్వర్క్ను పెంచమని అడుగుతున్నాం. ఇది వినియోగదారులకు చాలా అవసరం. అదేవిధంగా రైతు డిస్కమ్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రైతు డిస్కమ్ వల్ల
విద్యుత్ సంస్థల మీద భారమే తప్ప లాభం ఏం లేదు. మరి మహారాష్ట్ర పద్ధతిలో పేపర్ మీదనే రైతు డిస్కమ్ మెయింటైన్ చేసి విద్యుత్ ఉద్యోగులను విభజించడం వల్ల అక్కడ పని కాదు ఇక్కడ పని కాదు, టోటల్గా వినియోగదారులకు అసౌకర్యం కల్పిస్తని మీ ఈఆర్సీలో కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. తద్వారా ఒక కమిటీని వేశారు ప్రభుత్వం. ఇప్పటికైనా మహారాష్ట్ర ది బెస్ట్ సిస్టమ్ ఉంది, ఆ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇది ఆ పరిస్థితి మనం చూడొచ్చు. భారీ ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి విద్యుత్ ఉద్యోగులు వారికి సంబంధించినటువంటి నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. మొత్తం విద్యుత్ సౌధ మొత్తం కూడా నిండిపోయినటువంటి పూర్తిగా వారికి సంబంధించినటువంటి నిరసన పిఆర్సీ అలాగే తదితర అంశాలకు సంబంధించినటువంటి విషయంలో వారి యొక్క నిరసన అయితే కొనసాగుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం.